మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ ఈ ఉదయం విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న చార్జెట్ విమానం కూలిపోవడంతో ఆయనతో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ బారామతి సమీపంలో కూలిపోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 66 ఏళ్ల అజిత్ పవార్ బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల సభలో ప్రసంగించాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ మేనలుడైన అజిత్ పవార్ మామ కనుసన్నలలోనే రాజకీయాల్లోకి ప్రవేశించి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తరువాత మామతో రాజకీయంగా విభేదించి ఎన్డీఏ కూటమితో జట్టు కట్టి 2 సార్లు ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అంతకుముందు మహారాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక శాఖలు నిర్వహించారు. బారామతి విమాన ప్రమాదం గురించి సమాచారాన్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోడీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఫోన్లో మాట్లాడారు. రాజమహేంద్రవరం శివారు కొంతమూరులో దొంగల బెడద స్థానికులను నిద్రకు దూరం చేస్తోంది. గామన్ వంతెన పక్కన జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో దొంగలు ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పలు వరుస చోరీలు జరగగా తాజాగా జనవరి 25న అర్ధరాత్రి 3 దొంగలు ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీలో చోరీకి ప్రయత్నించారు. దొంగలు చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దొంగల వ్యవహార శైలి, వేషాన్ని గమనిస్తే అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు. రాజనగరం పోలీసులు స్పందించి పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 లారీలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. తమ శాఖకు చెందిన సాంకేతిక స్థానిక రెవెన్యూ పోలీస్ శాఖ బృందాలతో కలిసి దేవరపల్లి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బిల్లులు లేకుండా తెలంగాణకు ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 లారీలను గుర్తించి సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం. వివిధ రంగాల ప్రముఖులు, స్వాతంత్ర సమర యోధులతో సందడిగా మారిన లోక్ భవన్. రాష్ట్ర అభివృద్ధికి కనీసం 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్న మంత్రి నారా లోకేష్. పార్టీ నేతలు అలక వీడి ఐక్యంగా పనిచేయాలని పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోడీ ప్రశంసలు. ప్రపంచ జీడీపీలో 20% వాటా ఉన్న ఈ డీల్తో ఇరు పక్షాలకు భారీ అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ తేనీటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజ్యాంగ అధిపతులు, పరిపాలన, న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖులు ఒకే చోట చేరడంతో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ అనేది సొంతిల్లు వంటిదని, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిదని అభివర్ణించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా నియమితులైన పార్లమెంట్ కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్ షాప్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రశంసించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయానికి తగిన సమయం కేటాయించాలని సూచించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది. ఆయన మన సేనాధిపతి, మనందరం సైనికులమే, అది గుర్తుపెట్టుకోవాలి. మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేక సార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు 18 నెలలు పోరాటం పట్టింది. పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అడిగా. కొంతమంది నాకు చెప్తున్నారు, అన్నా ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. కార్యకర్తలే అధినేత, రెండోది యువగలం, పేదల సేవల్లో సామాజిక న్యాయం, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా, తెలుగు జాతి విశ్వఖ్యాతి. మన పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ 6 శాసనాలు మన గుండెల్లో పెట్టుకొని తీసుకోండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం, పార్టీ కోసం నిర్ణయం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పార్టీ శాశ్వతం. నా ఆఫీసు కూడా చెప్పా. మొన్న ఒక విషయంలో వచ్చి, సార్ కొంచెం టైం ఇవ్వాలి, మీరు వారానికి ఒకరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, ఈ వారం కుదరపోవచ్చు, ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు ఉందంటే వాళ్ళకి ఒకటే చెప్పా, తెలుగుదేశం పార్టీ నా సొంతలు, ప్రభుత్వం అనేది నా కిరాయి ఇల్లు, ఇది గుర్తుపెట్టుకోండి మనసులో. దాని తర్వాత మీరు మీటింగ్లు పెడితే అర్థమవుతుందని చెప్పా. వాళ్ళే వచ్చి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసి పార్టీ ఆఫీస్కి తప్పనిసరిగా మనం వెళ్ళాలి సార్ అని చెప్పారు. ఇది నేను ఆ మంత్రులందరూ కూడా చెప్పా, ఎమ్మెల్యేలందరితో కూడా మేము చర్చించాం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత పని ఒత్తిడున్నా కంపల్సరీ వారానికి ఒక రోజు ఈరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అనేది ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నాం. అందుకే మీరు చూస్తే విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. అమరావతి పనులు ఈరోజు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు మనం పరిగెత్తిస్తున్నాం. ఇంకా విశాఖపట్నానికి ప్రత్యేకంగా మనం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ కూడా మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. కేంద్రం సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు మనం చేయలేం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రభుత్వ రంగ బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ కడప నగరంలో బ్యాంకు ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఉద్యమ బాట పట్టారు. 7 రోడ్స్ వద్ద వారు ఆందోళన నిర్వహించగా కడప నగరంలోని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వారు నినాదాలు చేస్తూ తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని, పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు దాదాపు 8 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేసి ధర్నా చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. మేము 2015లో ఎంఓ చేసుకున్నాము. గవర్నమెంట్ ఐబీఏ డిఎఫ్ఎస్ అందరూ ఒప్పుకున్నారు 5 డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేద్దామని. ఇది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. దీనికి పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినా, డిఎఫ్ఎస్ కానీ తర్వాత ఐబీఏ కానీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గవర్నమెంట్ చీమ కొట్టినట్టుగా లేదు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి వచ్చి ఈరోజు స్ట్రైకులు చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి 5 డేస్ బ్యాంకింగ్ ఇమ్మీడియట్గా ఇంట్రొడ్యూస్ చేయాలని మేము కోరుతున్నాము. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ చాలా స్ట్రెస్తో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ బ్యాంకింగ్ అంటే ఎందుకు గవర్నమెంట్కి ఇంత చిన్న చూపు? మేమేమో తర్వాత దీంట్లో డిమాండేషన్లో చేశాము, కరోనాలో చేశాము. బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ ఎంత పనిచేస్తుందో అంతకంటే ఎక్కువగా మేము ఫైనాన్షియల్ సెక్టర్లో మేము పనిచేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి 5 డేస్ బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేయాలని మేము వీఆర్ స్ట్రాంగ్లీ డిమాండ్. బైపార్టెడ్ సెటిల్మెంట్ మార్చి 24లో ఏదైతే సంతకాలు పెట్టుకున్నారో సో వాటిలో ఉన్నటువంటి అంశాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడమే ప్రధాన కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెలోకి దిగడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనవి బ్యాంక్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి పిఎల్ఐ కానీ 5 డే బ్యాంకింగ్ కానీ సో ఏవైతే ఇతరత ఇన్సూరెన్స్ కానీ ఇవన్నిటిని కూడా అప్డేట్ చేసుకోవడం, పెన్షన్ అప్డేషన్స్ ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు సమ్మెలోకి ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులందరూ కూడా వెళ్తారని మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఒక్క రోజులో స్టార్ట్ అనేది కాదు. గతంలో ఎన్నో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మనకి ఊరిస్తూ 3 ఇయర్స్ నుంచి మనకి పెండింగ్ పెట్టిన ఇష్యూ. సో ఎన్నో ఎజెండాలతో పాటు మనము కేవలం మన బ్యాంకర్స్కి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్తోనూ కంప్లీట్ మన దేశం మీద భక్తితోనూ ప్లస్ ఇంట్రెస్ట్తోనూ మనం ఏదైతే అజిటేషన్లో పాయింట్స్ అజెండాగా తీసుకొని గతంలో మనం పెట్టామో వాటన్నిటిలో సగం కూడా మనకు నెరవేర్చిన పరిస్థితి ఈరోజు ఉంది. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉండేటువంటి చాలా ఫీల్డ్స్లో 5 డే బ్యాంకింగ్ దేశం ప్రపంచం మొత్తం 4 రోజుల 10 దినాల కోసం పాకులాడుతూ అటువైపుగా అడుగులేస్తున్న పరిస్థితిలో కేవలం 5 డే బ్యాంకింగ్ కూడా సాధించుకోవడానికి ఆల్రెడీ ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నారో దాన్ని నెరవేర్చడానికి కూడా ఇంతగా మనం లాబింగ్ కానీ ఇంత అజిటేషన్ కోసం వెయిట్ చేయడం కానీ చేయించడం అనేది ఏమాత్రం సబబు కాదు. అట్లీస్ట్ ఇప్పుడైనా గవర్నమెంట్ కానీ మేల్కొని ఐబీఏ వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఈ ఇష్యూని సింగిల్ పాయింట్ ఎజెండాగా ఇంతమంది మనం రోడ్డు మీదకి వచ్చి బ్యాంకర్స్ అందరం సింగిల్ పాయింట్ ఎజెండాతో 5 డే బ్యాంకింగ్ చాలా మొర్రో అంటుంటే కూడా మనకు అది ఇవ్వకుండా మనల్ని ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆల్రెడీ మనకు ఉన్నదే, మనకేమి కొత్తగా ఈరోజు మనం రైజ్ చేసిన డిమాండ్ కాదు. 3 ఏళ్ల క్రితమే మనకి ఏదైతే సైన్ చేస్తున్నారో దాన్ని సాధించుకోవడానికి కూడా మనం ఇంత కష్టపడ్డాం అనేది చాలా కరెక్ట్. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ప్రభుత్వ బ్యాంకులు మూతపడ్డాయి. స్థానిక స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఇండియా బ్యాంకు వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఎస్బీఐ రీజనల్ సెక్రటరీ రామచంద్రయ్య మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి ఉందని, వారానికి 5 రోజులు పని దినాలకు గతంలో అంగీకరించారని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. చేస్తే వాళ్ళకి ఆ డిజిటల్ బ్యాంకింగ్ అనేది దాని యొక్క ఇంపార్టెంట్ తెలియదు. ఇంతకుముందు ఏటీఎంస్ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, వాళ్ళు అందరు నేర్చుకున్నారు. ఇదే విధంగా డిజిటల్ బ్యాంకింగ్ కూడా ఈ 5 రోజులు 10 దినాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. మన దేశానికి ఆ డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ కూడా ప్రజలు కూడా తెచ్చుకొని ఆ డిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్తారు. దానికి ఈ 5 డేస్ బ్యాంకింగ్ అనేది ముఖ్యంగా మనం అమలు చేస్తే వాళ్ళకి కూడా అది అలవాటు పడుతుంది. దేశానికి కూడా డిజిటల్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. కాబట్టి ఈరోజు మా యూపీ తరఫున మేమందరం ఇక్కడ సమావేశమయ్యి మా కోరికలు
నెరవేరుస్తాయని చెప్పి అటు గవర్నమెంట్ని మేము హృదయపూర్వకంగా మా కోరికలు తీర్చాలని మీ తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ 5-day బ్యాంకింగ్ అని చెప్పి రికమెండ్ చేసిందో అది గవర్నమెంట్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అన్ని బ్యాంక్ సంఘాల ఉద్యోగులు కలిసి పోరాడుతున్నాం ఈరోజు. ఈ 5-day బ్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో ఒక సంతృప్తి, నెక్స్ట్ వాళ్ళు తర్వాత పనిచేయడానికి అంటే పబ్లిక్కి వర్క్ చేయడానికి కానీ బ్యాంకింగ్ కానీ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది స్ట్రెస్, ప్రెషరు ఇవన్నీ కూడా చాలా తగ్గి ఎంప్లాయీస్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని దీన్ని అప్రూవ్ చేసి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని ఈఎఫ్బియు తరఫున కోరడం జరుగుతుంది. మేము ఎప్పటి నుంచో మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. అది మేము ఇప్పుడు గవర్నమెంట్కి ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాము. దానివల్ల ఏంటంటే మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మేము మెయింటైన్ చేయగలము. స్ట్రెస్ అనేది మాకు చాలా వరకు అంటే రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ కూడా దానివల్ల సఫర్ అయితే అవ్వరు. ఎందువల్ల అంటే నాకు ఆల్టర్నేట్ డిజిటల్ బ్యాంకింగ్ అవన్నీ వచ్చినాయి. అది మేము ధైర్యంగా చెప్పగలము. మేము 5 days బ్యాంకింగ్ చేయడం వల్ల వర్క్ ప్రెషర్ తగ్గి ప్రొడక్టివిటీ అనేది మేము బాగా ఇంక్రీజ్ చేయగలుగుతాము. దానివల్ల గవర్నమెంట్కి మా తరఫున మేము అడిగే డిమాండ్ 5 day బ్యాంకింగ్ అనేది మేము అడుగుతున్నాము. తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము. ప్రజలు ఏమనుకుంటున్నారంటే వారానికి 6 రోజులు ఉంటేనే సర్వీసెస్ సరిపోవట్లేదు, 5 days ఉంటే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటారు. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. అన్ని సర్వీసెస్ కూడా ఆన్లైన్ అయిపోయాయి. దాదాపు అందరికీ బ్యాంక్ సర్వీసెస్లో 90% డిజిటల్గా జరుగుతున్నాయి, అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా మేము 5 day బ్యాంకింగ్ కోసం ఫైట్ చేయడం కాదు, 5 day బ్యాంకింగ్ ఇస్తారని గవర్నమెంట్ కమిట్మెంట్ ఇచ్చింది. ఆ కమిట్మెంట్ని ఆనర్ చేయమని అడుగుతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మాకు ఓన్లీ ఇప్పుడు అంతకుముందు బ్యాంక్ అంటే డిపాజిట్స్, క్యాష్ విత్డ్రాల్ అయితే ఉండేది. అంతకుమించి చాలా సర్వీసెస్ చేస్తున్నాం. గవర్నమెంట్కి చాలా సపోర్ట్ చేశాము కోవిడ్ టైంలో కానివ్వండి. ఎప్పుడు మా సర్వీసెస్ మేము ఎప్పుడు బ్రేక్ చేసింది లేదు. కమిట్మెంట్తో ఉన్నాము. ఆ కమిట్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా మా అన్ని బ్యాంక్ సంఘాల తరఫున చూపించి మాకు 5 day బ్యాంకింగ్ ఇస్తే మాకు ఇప్పుడు మేము ఫేస్ చేసే ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అయ్యే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తోటి మేము కూడా అందరిలాగే ఇప్పుడు 5 day బ్యాంకింగ్ ఫెసిలిటీ పొందుతున్న చాలా ఆర్గనైజేషన్స్ లాగా మేము కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటామని ఆశపడుతున్నాం. వారానికి 5 రోజుల పాటు పని దినాలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. విశాఖ జీవీఎంసీ వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి అచ్యుతరామరావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టపరమైన హక్కులను కాలు రాస్తున్నారన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి అదానీ అంబానీలకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి దేశ స్వతంత్రం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేశారని మండిపడ్డారు. ఉద్యోగ కార్మిక వ్యతిరేక చర్యలను విడనాడకపోతే దీర్ఘకాలిక పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. సమ్మె బ్యాలెట్ చేసిస్తాం. సమ్మె బ్యాలెట్ లో 50% వస్తే ఇప్పుడు నోటీస్ ఇవ్వచ్చు. సమ్మెలో 90% సమ్మె అంగీకరిస్తేనే 60 రోజుల నుండి సమ్మె నోటీస్ ఇవ్వమంటున్నాడు. ఒకవేళ 60 రోజుల నుండి సమ్మె నోటీస్ ఇస్తే లేబర్ డిపార్ట్మెంట్ కన్సిడరేషన్ ఇస్తే సమ్మెలోకి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. ఆ కన్సిడరేషన్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఈ లోపల సమ్మె నోటీసు ల్యాప్స్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా సమ్మె చేస్తే ఆ జనరల్ సెక్రటరీకి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా ఇస్తారట. ఈ రోజు రూపాయలు కట్ చేస్తారట. అది మనకి ఇచ్చే బహుమానం కొన్ని రూపంగా. కాబట్టి బ్యాంకు ఉద్యోగులకు మీరందరూ చదువుకున్న వారు, విద్యావంతులు ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా ఆటలు కొనసాగేమని ఈవేళ ప్రత్యక్షంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు చూపించారు. భవిష్యత్తులో కూడా అందరం ట్రేడ్ యూనియన్ సంఘాలు, బ్యాంకింగ్ సంఘాలు అందరం చేయ కలిపి ఈ నరేంద్ర మోడీ, అమిత్ షాకి భవిష్యత్తులో బుద్ధి చెప్పబోతున్నామని, వారి తీవ్రమైన చర్యలు ఆపకపోతే ఉద్యమం భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఏఐటీసీ బ్యాంకింగ్ ఉద్యోగుల సమస్యలు వెనక ఎప్పుడు ఏఐటీసీ వెనకాలే ఉంటుందని విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని, ప్రతి విద్యార్థి ఇష్టపూర్వకంగా చదువుపై దృష్టి సారించాలని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.
ఏలూరు జిల్లా భీమడోలు ప్రభుత్వ హైస్కూల్లో హెచ్ఎం పద్మజ ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సౌకర్యాల ఏర్పాటు కోసం హెచ్ఎం పద్మజ సిబ్బంది సహకారంతో మీ ప్రధానోపాధ్యాయుని వారు మీ యొక్క ఫస్ట్ అసిస్టెంట్ అహ్మద్ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే వారి కృషికి నేను వారిని చాలా హృదయపూర్వకంగా, సభాపూర్వకంగా వారు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ప్రధానోపాధ్యాయుని బీయింగ్ ఏ లేడీ అయ్యి ఉన్నారనుకోండి, మనకి ఎందుకులే, మనం ఏం చేస్తాం, బయటకే దిగుతాం, ఏదో మన ఉద్యోగం మనం చేసుకుందాం, పిల్లల్ని ఏదో చదివించుకుందాం అనే తపంతో ఉంటారు తప్ప బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి పాఠశాల సమస్యల్ని ప్రజాప్రతినిధుల దగ్గర తో పోరాడి చాలా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా మంచిగా చదువుకుని వారికి తోడ్పడి అందివ్వాలి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమడోల్లో 1956 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పుడు ప్రధానోపాధ్యాయులు గారు కె శాంతయ్య గారు 5/6/58 నుంచి ప్రారంభమై ఆయన పనిచేశారు. అలాగే నా పేరు జిఎస్ పద్మజ. నేను మొన్న 1 జూన్ 1/6/2025 నుంచి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నేను. అలాగే మా పాఠశాలలో 40 మంది ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. వారందరి సహకారంతో చాలా చక్కగా నిర్వహించబడుతుంది. పాఠశాల 10.2 ఎకరాల విస్తీర్ణంలో కాంపౌండ్ వాల్ కూడా ఉండి అన్ని ప్లే గ్రౌండ్ ఉంది. అలాగే అన్ని క్లాసులకి సరిపడా క్లాస్ రూమ్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ పాఠశాలకి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపేట, సూరప్పగూడెం, గొందిగూడెం, కోడిగూడెం, పోలసానిపల్లి, నిడులపర్తి, పొలమూరు, ఆగడాలంక, శోభనాద్రిపురం, అలాగే వేరే వేరే గ్రామాల నుంచి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. అట్లాగే ఇక్కడ మా పాఠశాలకి ఇక్కడ వసతి గృహం 1, 2 నుంచి, అలాగే ఆడపిల్లలకు కూడా వసతి గృహం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే మన పాఠశాల వచ్చేసరికల్లా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రభుత్వం వారు ఏ పథకాలు అయితే చేపట్టమని చెప్పారో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ అమలు జరుగుతాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర జరిగి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా చిల్లకులూరు జాతీయ రహదారి నుండి సాయిబాబా దేవస్థానం వరకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్ల ద్వారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. షిరిడి సాయిబాబా మందిరంలో లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు. లోకేష్ గారి
ఈ రోజుకి యువగళం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. యువగళం మనగళం ప్రజాబలం అనే దాంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టగలిగింది. ఆయన 3,126 కిలోమీటర్ల పాదయాత్ర 226 రోజుల్లో చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై చెరగని సంతకం పెడుతూ యువగళాన్ని చేశాడనేది గుర్తుపెట్టు. ఒక వేదికని ఆ ప్లాట్ఫారం ద్వారా యువగళం అనే సంతకం ద్వారా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కండా తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో వాళ్ళ తండ్రి గారి యొక్క సమయస్ఫూర్తితో ఈరోజు యువగళం పాదయాత్రని 27/1/2023లో ప్రారంభించి 18/12/2023లో విశాఖలో ముగించడం జరిగింది. అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విజయనగరం నందు ఆ రోజు బహిరంగ సభ పెట్టి విజయనగరం నందు గతంలో జరిగిన అన్ని విషయాలను కూడా నాయకులు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసినప్పుడు ఆయన కనీసం వ్యాన్ పెరుక్కున్నారు, మైకు పెరుక్కున్నారు, స్టూలు పెరుక్కున్నారు, నిలబడేదానికి లేకుండా ఆయన మీద అక్కడికే 39 కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఆయన చిత్తూరు జిల్లాను దాటేటప్పటికే, అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 14 పర్యటించడం జరిగింది. అదేవిధంగా కడపలో పర్యటించారు, అనంతపురం పర్యటించారు, కర్నూలు, కృష్ణా పోయారు, విజయవాడలో తెల్లారుజామున 3:45 దాకా ప్రజలు ఆయన కోసం ఎదురు చూశారనే విషయాన్ని ఈ విధంగా పాదయాత్ర చేసి అదే జైత్ర యాత్ర అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, కూటమికి 164 సీట్లు గెలిపించిన ఘనత కూడా ఆ రోజు ఆయన 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే 90 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిందని. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల, వేణుస్వామి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెన్ లే మదర్ ఆఫ్ డీల్స్ గా అభివర్ణించారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోడీ, EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా ఆంటోనియా కోస్తాలతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి జరిగే 97% ఎగుమతులపై సుంకాలు రద్దు కానున్నాయి. अपने दो करीबी मित्रों प्रेसिडेंट कोस्टा और प्रेसिडेंट फोन डेर लायन का इस अभूतपूर्व भारत यात्रा में स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है। कोस्टा जी अपनी सरल जीवन शैली और समाज के प्रति प्रेम के आधार पर लिस्बन के गांधी के नाम से जाने जाते हैं और उर्सुला जी जर्मनी की पहली महिला रक्षा मंत्री नहीं, यूरोपियन यूनियन कमीशन की भी पहली महिला प्रेसिडेंट बनकर पूरी दुनिया के लिए एक प्रेरणा है। कल एक ऐतिहासिक क्षण था जब पहली बार यूरोपियन यूनियन के लीडर्स भारत के गणतंत्र दिवस समारोह में मुख्य अतिथि के रूप में शामिल हुए। एक और ऐतिहासिक अवसर है जब विश्व की दो सबसे बड़ी लोकतांत्रिक शक्तियां अपने संबंधों में एक निर्णायक अध्याय जोड़ रही है। पिछले कुछ वर्षों में भारत और यूरोपियन यूनियन के संबंधों में उल्लेखनीय प्रगति हुई है। साझा लोकतांत्रिक मूल्यों, आर्थिक सिनर्जी और मजबूत पीपल टू पीपल टाइज के आधार पर हमारी साझेदारी नई ऊंचाइयों तक पहुंच रही है। आज हमारे बीच 180 बिलियन यूरो का ट्रेड है। 8 लाख से अधिक भारतीय यूरोपियन यूनियन के देशों में रह रहे हैं और सक्रिय योगदान दे रहे हैं। हमने स्ट्रेटेजिक टेक्नोलॉजी से लेकर क्लीन एनर्जी, डिजिटल गवर्नेंस से लेकर डेवलपमेंट पार्टनरशिप, हर क्षेत्र में सहयोग के नए आयाम स्थापित किए हैं। इन्हीं उपलब्धियों के आधार पर आज की समिट में हमने समाज के सभी वर्गों को लाभ पहुंचाने वाले कई निर्णय लिए हैं। आज भारत ने अपने इतिहास का अब तक का सबसे बड़ा फ्री ट्रेड एग्रीमेंट संपन्न किया है। 27 तारीख है। ये सुखद संयोग है कि आज ही के दिन यूरोपियन यूनियन के 27 देशों के साथ भारत ये एफटीए कर रहा है। यह एक ऐतिहासिक समझौता हमारे किसानों, हमारे छोटे उद्योगों, इसकी यूरोपियन मार्केट तक पहुंच आसान बनाएगा, मैन्युफैक्चरिंग में नए अवसर पैदा करेगा और हमारे सर्विसेज सेक्टर के बीच सहयोग को और प्रबल करेगा। इतना ही नहीं, यह एफटीए भारत और यूरोपियन यूनियन के बीच इन्वेस्टमेंट को बूस्ट करेगा, नई इनोवेशन पार्टनरशिप बनाएगा और वैश्विक स्तर पर सप्लाई चेन को मजबूत करेगा। यानी यह सिर्फ ट्रेड एग्रीमेंट नहीं है, यह साझा समृद्धि का नया ब्लूप्रिंट है। राष्ट्रों के संबंधों में कभी कभी ऐसा क्षण आता है जब इतिहास स्वयं कहता है यहीं से दिशा बदली, यहीं से एक नया युग शुरू हुआ। भारत की और यूरोपियन यूनियन की यह ऐतिहासिक समिट वही क्षण है। मैं एक बार फिर इस अभूतपूर्व यात्रा के लिए, भारत के प्रति आपकी मित्रता के लिए और हमारे साझा भविष्य के प्रति आपकी प्रतिबद्धता के लिए प्रेसिडेंट कोस्टा और प्रेसिडेंट
फॉन डेर लायन का हार्दिक धन्यवाद करता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం. వివిధ రంగాల ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులతో సందడిగా మారిన లోక్ భవన్. రాష్ట్ర అభివృద్ధికి కనీసం 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్న మంత్రి నారా లోకేష్. పార్టీ నేతలు అలక వీడి ఐక్యంగా పనిచేయాలని పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోడీ ప్రశంసలు. ప్రపంచ జీడీపీలో 20% వాటా ఉన్న ఈ డీల్తో ఇరు పక్షాలకు భారీ అవకాశాలు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.